క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోకి వెళ్దామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను పావురం వలె నిష్కపటులై ఉండుడి. ప్రార్థన చేసుకున్నాం. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమగల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. కుడికంతట్లో మీరే ఉంది నడిపించండి నాయన. వాక్యం బోధించుండగా వినువారు తండ్రి మంచి హృదయం తిని వాక్యానుసారం నడిచే భాగ్యం దయచేయండి నాయన. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం: సేవకులారా, మిమ్మును బట్టియే కదా నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతుంది. సేవకుడు అంటే ఎవరు? సేవకుడు ఎలా ఉండాలి? సేవకుని యొక్క ఉద్దేశాలు ఏంటి? సేవకుడు అంటే అసలు సేవకుడు ఎలా ఉండాలి? సేవకుడు ఏ విధంగా ఉండాలి? సేవకుని యొక్క లక్షణాలు ఏంటి? ఎందుకంటే ఈ రోజున సేవకుల గురించి చాలా మంది చులకనగా మాట్లాడుతున్నారు, తక్కువ చేసి మాట్లాడుతున్నారు. సేవకుడంటే విలువ లేదు, సేవకుడంటే గౌరవం లేదు, సేవకుడంటే అసలు మనిషికి కొంచెం కూడా ఇది లేదు. సేవకుడంటే దేవుడు ఏర్పరచుకున్న వ్యక్తి, దేవుడు పిలుచుకున్న వ్యక్తి. అంటే ఇప్పుడు సేవకుణ్ణి ఏదన్నా అంటే మాకేం జరగట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను బాగానే ఉన్నాను, నేను బ్రహ్మాండంగా ఉన్నాను, బలంగా ఉన్నాను, శక్తిగా ఉన్నాను, సేవకుణ్ణి దూషించైనా సేవకుణ్ణి ఏదన్నా కానీ నాకు ఏం కావట్లేదు అని నువ్వు అనుకుంటున్నావు. అవునండి, అవునా కదా? అనుకుంటున్నారు. అయితే ఒక విషయం చెప్పి, సేవకుడు గురించి కొన్ని మనం పాఠం పేరు అదేగా. నువ్వు సేవకుణ్ణి ఏదన్నా అని సేవకుణ్ణి బాధ పెట్టి సేవకుణ్ణి దూషించి తర్వాత నీకేం అవ్వట్లేదు అని అంటే ఒక విషయం గమనించండి. ఆదాము అవ్వ వాళ్ళిద్దరూ దేవుని ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత వాళ్ళు చనిపోయారు అని ఉండేది. చనిపోయారు, ఆజ్ఞను అతిక్రమించారు, చనిపోయారు. అంటే శరీరంతో పాటు చనిపోయారు, వాళ్ళు ఆత్మీయంగా చనిపోయారు. ఆత్మీయంగా ఏమైపోయారు? చనిపోయారు. వాళ్ళ స్థితి వాళ్ళు ఏమైపోయారనంటే, అప్పటి వరకు మంచిగా ఉన్నవారు, చక్కగా హ్యాపీగా ఉన్నవారు, వారి జీవితంలో ఆనందం, సంతోషం అనేది లేకుండా పోయింది. ఎందుకని? దేవుని ఆజ్ఞను అతిక్రమించారు. అంటే వారు చనిపోయారు అని అంటే వారి జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని కోల్పోయారు, కానీ శరీరపరంగా చనిపోయారు. అలాగే నువ్వు సేవకుని దూషించి సేవకుని ఏదో నని నీకేం కావట్లేదంటే నీకు దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదం పోయినట్టే. ఆ తర్వాత నీ జీవితంలో నీకు ఆనందం, సంతోషం లేనట్టే. మనిషివైతే బాగానే ఉంటావు, బలంగా ఉంటావు, మంచి ఇదిగానే తిరుగుతూ బాగానే ఉంటావులే, కానీ దేవుని నుంచి వచ్చే ఆశీర్వాదం కానీ ఆరోగ్యం కానీ నీకు ఉండకపోవచ్చు. అర్థమైందండి? సేవకుడు చూడండి, కొన్ని విషయాలు చూస్తే సేవకుడు ఈ రోజున సేవకుని గురించి సేవకుడు
ఎలా ఉన్నారంటే, ఎలా జీవిస్తున్నారంటే చాలా భయంకరమైన విధానంలో సేవకుడు జీవిస్తూ ఉన్నాడు. ఎందుకనంటే సేవకుడు అంటే అసలు ఏ విధంగా ఉండాలి? సేవకుడు గురించి మనం విషయాలు చూస్తే చూడండి, 1వ దినవృత్తాంతములు 17వ అధ్యాయం 16వ వచనం. 1వ దినవృత్తాంతములు 17వ అధ్యాయం 16వ వచనంలో ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి. ఈ వాక్యం చాలా మంది వింటున్నారు, చాలా మందికి వెళుతుంది. అందుకని ప్రతి ఒక్కరూ సేవకులు చూస్తున్నారు, విశ్వాసులు చూస్తున్నారు, అన్ని జనులు చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు. అందుకని ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి, ప్రతి ఒక్కరూ జాగ్రత్త కలిగి మనస్సు పెట్టి వింటేనే అర్థమవుతుంది. 1వ దినవృత్తాంతములు 17వ అధ్యాయం 16వ వచనంలో సేవకుడు కృతజ్ఞత కలిగి ఉండవలెను. ఏం కలిగి ఉండాలి? కృతజ్ఞత కలిగి ఉండాలి. తర్వాత కీర్తనలు 51:17లో సేవకుడు దోషము కడుగుకొనవలెను. దోషాన్ని ఏం చేయాలి? కడుగుకోవాలి. లోకాసువార్త 18వ అధ్యాయం 14వ వచనంలో సేవకుడు తగ్గించుకొనవలెను. సేవకుడు ఏం చేయాలి? తగ్గించుకోవాలి. దేవుడు హెచ్చించబడాలి. సేవకుడు ప్రతి ఒక్కరు కూడా ఏమవ్వాలంటే తగ్గించుకోవాలి. ఈ రోజున తగ్గింపు ఉందా? మీరు పరీక్షించుకోండి. తర్వాత యోబు గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనంలో సేవకుడు కన్నీరు కార్చవలెను. విశ్వాసులు మారాలన్నా, కుటుంబ వారు మారాలన్నా, సంఘంలో ఉన్నవారు ఎవరైనా కానీ మారాలంటే సేవకుడు ఏం చేయాలి? కన్నీరు కార్చాలి. తర్వాత మత్తయి సువార్త 10వ అధ్యాయం 16వ వచనం సేవకుడు కపటము లేనివాడిగా ఉండవలెను. మనసులో ఏముండకూడదు? కపటము లేనివాడిగా ఉండవలెను. తర్వాత యోహాను సువార్త 15వ అధ్యాయం 9వ వచనంలో సేవకుడు హృదయములో ప్రేమతో ఉండవలెను. సేవకుడు హృదయంలో ఏముండాలి? ప్రేమ కలిగి ఉండాలి. కీర్తనలు 118:8వ వచనంలో సేవకుడు పూర్తిగా దేవునిపై ఆధారపడవలెను. రాసుకుంటున్నారా? సేవకుడు పూర్తిగా దేవునిపై ఆధారపడాలి. లోకం వైపు కాదు, లోకంలో కాదు. తర్వాత ఇంకా విషయం చెబుతున్నారు కదా, దేవుని నీవు వాడుకొనవద్దు, దేవుడే నిన్ను వాడుకోవాలి. నువ్వు దేవుణ్ణి వాడుకోకూడదు, దేవుడే నిన్ను వాడుకోవాలి. దేవుని సేవకు ధనమును ముడిపెట్టవద్దు. దేవుని పని విషయాల్లో దేవుని ధనం లేదు, డబ్బు లేదని వాటిని విషయాల్లో నువ్వు ముడిపెట్టవద్దు అని చెబుతూ, తర్వాత జత పని వారిని విమర్శింపకూడదు. జత పనివాడు సేవకుని వెంబటి ఒక వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తిని ఏం చేయకూడదంట? విమర్శించకూడదు. పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవరు అని చెబుతున్నారు. కానీ జత పని వారిగా ఉన్నవారు, వెంట ఉన్న వారిని సేవకుడు ఏం చేయకూడదంట? విమర్శించకూడదు అని చెబుతున్నారు. కానీ ఈ రోజున జరుగుతున్నది ఏంటంటే, ఒక వ్యక్తి వాక్యం చెబుతుంటే ఆ వ్యక్తిని బలపరిచే విధంగా పోయి బలహీనుడిగా మాట్లాడటం అనేది జరుగుతుంది. ఇప్పుడు నువ్వు విమర్శించకూడదు. అతను చెప్పాడు అని అంటే తర్వాత ఇదిగయ్యా బైబిల్లో మరి ఈ విధంగా ఉంది కదా, మరి నువ్వు ఇలా మాట్లాడావని రెఫరెన్స్ చూపించి చెప్పాలే గాని నువ్వు విమర్శింపకూడదు. ఈ రోజున సేవకులు చేస్తుంది ఇదే. ఇప్పుడే నేర్చుకున్న వారు, ఇప్పుడే వస్తున్న వారిని, కొంచెం సీనియారిటీగా ఉన్న సేవకులు ఇప్పుడే వస్తున్న వారిని బలపరచడం కాదు కానీ ఏం చేస్తున్నారు? బలహీనగా తగ్గించే విధంగా, అసలు ఎందుకు వచ్చాను నాయన ఈ సేవలోకి అనే విధంగా చేసేస్తున్నారు. నీ వెంట ఉన్నప్పుడు నీవు ఏం చేయాలి? ఈ రోజున ఇంకొకటి ఏంటంటే, ఒక సేవకుడు
అక్కడ ఉన్నప్పుడు నడిపిస్తూ ఉన్నప్పుడు అక్కడ సేవకులు ఉంటే ఆ సేవకులకి ఏం చేయాలి? అతను కూడా సేవకుడు కదా అని ఏం చేయాలి? ఒక పాట కానీ, వాక్యం కానీ, ప్రార్థన కానీ ఏదో ఒక సందర్భంలో ఏదో ఒకటే ఇస్తారు. మరి ఈ రోజున వివాహం జరిగింది. వివాహ సందర్భంలో సేవకులు ఎంతమంది ఉంటారు? చాలా మంది ఉన్నారు. వాళ్ళలోని కొంతమందిని దూర ప్రాంతం నుంచి వచ్చిన వారిని పైకి పిలిచారు. కానీ వారందరికీ వాక్యం ఇవ్వాలంటే వీలు పడిద్దా? వీలు పడదు. కానీ అక్కడున్న సేవకులకి, కింద ఉన్న వారైనా, ఫస్ట్ అక్కడ పిలిచిన వారికైనా సేవకులకి తెలిసిన వారు ఏమిచ్చారు? పాటలు ఇచ్చారు. 3 కలిసి పాట పాడమన్నారు. మరి 3 వాక్యం చెప్పమన్నారు. తర్వాత ఇంకా వచ్చిన వారిని ఏం చేయమన్నారు? సందర్భాన్ని బట్టి ప్రార్థన చేయమన్నారు. అంటే ఒక సేవకుడు అక్కడ ఉన్నప్పుడు ఆ సేవకునికి నువ్వేమి ఇవ్వట్లేదంటే నీలో ఏమున్నట్టు? అసలు నీకు దేవుడు అంటే, దేవుని పట్ల నీకు భయం కానీ ఏమన్నా ఉంటే నీకు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనే లేకుండా నువ్వు ఎలా చూస్తావు? సమానంగా చూస్తావు. అర్థమవుతుందండి? ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. సేవ అంటే ఈ రోజున ఎలా అయిపోయింది అని అంటే, మనిషికి తమ ఇష్టానుసారంగా చేసే విధంగా సేవ అయిపోయింది ఈ రోజున. దేవుడు చెప్పినట్టు, దేవుడు మెచ్చే విధంగా సేవ చేయట్లా. అంటే జత పని వారిని ఏం చేయకూడదు? విమర్శించకూడదు అని చెబుతున్నారు. ఎవరికి నొప్పి తగిలినా, ఎవరికి బాధ తగిలినా, ఉన్న బైబుల్ చెబుతున్న సత్యం, బైబుల్లో ఉన్న మాట నువ్వు పూర్తిగా 66 పుస్తకాలు నువ్వు జాగ్రత్తగా చదివితే మీకు అర్థమవుతుంది. అపోస్తలుడైన పౌలు గారు మొదటిగా మార్కు గారిని అతని నుంచి వెళ్ళిపోయాడని వద్దు అన్న ఆయన అతను బలపడ్డ తర్వాత మరలా తీసుకున్నాడా లేడా? మరలా రమ్మన్నాడా లేదా? రమ్మన్నారు. అర్థమవుతుందండి? ఒక సేవకుడు ఇంకొక సేవకుడు గురించి చెబుతారా? ఈ రోజునున్న సేవకులు ఇంకొక సేవకుడు గురించి చెబుతారా? మరి బైబిల్ గ్రంథంలో అలా ఎలా ఉందండి? యాకోబు గారు రాసిన పత్రికలో పేతురు గారి గురించి ఎలా చెప్పిండు? పౌలు గారు పేతురు గారి గురించి ఎలా చెబుతున్నారు? ఇంకొకరి గురించి ఎలా చెబుతున్నారు? వీళ్ళందరూ ఒకరి గురించి ఒకరు ఎలా చెబుతున్నారు? వాళ్ళ మధ్య ఉంది, ఐక్యత ఉంది, ప్రేమ ఉంది. కానీ ఈ రోజున ఒక సేవకుడు అంటే ఇంకొక సేవకునికి నచ్చదు, ఇంకొక సేవకుడు అంటే ఇంకొక సేవకుడికి పడదు. పరలోకం ఎట్టెళ్తారు? ఒక సేవకుడు వాక్యం చెప్పాడు అని అంటే ఆ వ్యక్తి ఇంకా ముందుకు రావాలి, చెప్పాలి, పైకి రావాలి, అనేక ఆత్మలు రక్షించాలి అనే విధంగా ఉండాలి. కానీ అంతటితోనే ఇక మరలా ఇతను ఎక్కడికి చెప్పకూడదు ఇక అనే విధంగా ఈ రోజున సేవకులు చాలా మంది తయారైపోతున్నారు. విమర్శించే వారిగా వెళ్ళిపోతున్నారు. తర్వాత చూడండి ఇంకా ఏమని చెప్తున్నారు? దేవుడు చెప్పిన మాటలే చెప్పుము, చెప్పనవి వద్దు. దేవుడు చెప్పమన్న మాటలే నువ్వేం చేయాలి? చెప్పాలి. కానీ నీ సొంత ఆలోచన చేసుకొని, లేకపోతే ఎక్కడ విషయాలు నువ్వు చెప్పకూడదు. దేవుడు చెప్పమన్న విషయాలే చెప్పాలి. తర్వాత అప్పు చేయకూడదు, అవమాన పడకూడదు. సేవకుడు అప్పు చేయకూడదు, తర్వాత అవమానపరచకూడదు. అవి కట్టుకోకుండా ఉంటే ఏమంటారండి? దేవునికి మహిమ వచ్చిద్దా? మహిమ రాదు. ఈ రోజున సేవకులే చాలా మంది అప్పు చేయటం, మరలా తిరిగి దాన్ని కట్టుకోకుండా ఉంటాం. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారు చూడండి. పద్ధతులు పథకములు పెట్టి ధనం పోగు చేసుకొనకూడదు. ఏంటంట? ఈ రోజున సేవకులు ఏం చేస్తున్నారు? పథకాలు పెడుతున్నారు, పద్ధతులు ఇవన్నీ చేసి ఏం చేస్తున్నారు? ధనమును సమకూరుస్తున్నారు. తర్వాత చెబుతున్న విషయం, ఇతర సంఘాలను వ్యక్తులను చులకనగా చూడవద్దు.
ఇతర సంఘాలను, వ్యక్తులను ఏం చేయకూడదు? చులకనగా చూడకూడదు. అర్థమైందండి? ఎవరు జీవితమైనా, ఎవరిదైనా, ఏదైనా కానీ దేవుడు చూసుకుంటాడు. అది తర్వాత చెబుతున్న విషయం చూడండి. నిన్ను క్రిందకి తొక్కివేయాలనే అసూయ పరులందరి కొరకు ప్రార్థన చేయుము. ఏం చేయాలి? నువ్వు ఎవరైనా కానీ నిన్ను క్రిందకి తొక్కేయాలని అసూయ పడుతుంటే వాళ్ళందరి కొరకు నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. తర్వాత కుయుక్తి, కుట్ర, కక్షతో ఎన్నడూ సేవ చేయకూడదు. సేవకుడంటే ఇన్ని అర్థాలు ఉన్నాయి. అర్థమైందండి? తర్వాత సేవకుని ఆత్మీయ వనరులు ఏంటనంటే దర్శనం, అంతిమ గమ్యం అవసరం. తర్వాత చెబుతున్న విషయం భాష, మంచి విలువైన పదాలు అవసరం. స్వరం బోధకునికి ఆత్మీయ సంపద అని చెబుతున్నారు. తర్వాత ఇంకా ఏమని చెబుతున్నారంటే ప్రసంగ వేగం పెంచుము, తగ్గించుము. వేగం పెంచాలి, ఒక సందర్భంలో మరలా ఏం చేయాలి? తగ్గించాలి. సేవకుడు అంటే చెప్పేటప్పుడు సింహంలాగా ఉండాలి, చెప్పిన తర్వాత అయిపోయిన తర్వాత ఎలా ఉండాలి? గొర్రెలాగా ఉండాలి. అర్థమైందంటే చెప్పేటప్పుడు సింహం ఎలా గండిస్తుందో ఆ విధంగా ఉండాలి. చెప్పిన తర్వాత, అయిపోయిన తర్వాత గొర్రె ఎలా అయితే తగ్గించుకొని ఉంటుందో ఆ విధంగా ఉండాలి, అలా చూపించాలి. తర్వాత ధ్వని పరిమాణం, మామూలు స్థాయిలో మాట్లాడము. ధ్వని అంటే కొంతమంది ఏం చేస్తుంటారంటే మైకు ఇస్తే అర్థమవుతుందంటే ధ్వని అసలు మాట వస్తుండే అసలు కొంతమంది మైకువే అవసరం లేదు. అర్థమైందండి? ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ధ్వని పరిమాణం మామూలు స్థాయిలో మాట్లాడుము అని చెబుతుంది. తర్వాత ఏమని చెబుతున్నారంటే విరామం, మధ్యలో ఆగి సాగిపోమ్ము అని చెబుతున్నారు. తర్వాత చెబుతున్న విషయం పునశ్చరణ, అంతము ముగింపులో చెప్పుము అని చెబుతున్నారు. ఏంటిది? సేవకుని ఆత్మీయ వనరులు అని చెబుతున్నారు. తర్వాత ఇంకా చెబుతున్నాడు సేవకుడు ఎవరు అంటే ప్రభు యొక్క దాసుడు. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో దేవుని జతపనివాడు. సేవకుడు ఎవరండి? దేవుని జతపనివాడు. తర్వాత ఇంకా ఏమని చెప్తున్నారంటే కొరింథీయులు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో క్రీస్తు సేవకుడు. సేవకుడు ఎవరండి? క్రీస్తు సేవకుడు. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తు రాయబారి. తర్వాత చెబుతున్న విషయం ఏంటంటే తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో వాక్య సేవకుడు. సేవకుడు ఎవరు? వాక్య సేవకుడు. లోకాసు వార్త 1వ అధ్యాయం 2వ వచనంలో చెబుతున్న విషయం వాక్య సేవకుడు. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనంలో ఆత్మకే పరిచారకుడు. ఎవరండి సేవకుడు? ఆత్మకు పరిచారకుడు అంటే ఆత్మల రక్షించే ఆయన, ఆత్మల భారం కలిగి ముందుకు వెళ్ళే ఆయన సేవకుడు. అంటే 1వ తిమోతి 6వ అధ్యాయం 16వ వచనంలో సేవకుడు ఎవరు అంటే దైవజనుడు. దైవజనుడు ఎలా ఉండాలో అక్కడ సందర్భంలో చూపిస్తారు. కొరింథీయులు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో క్రీస్తు పరిచారకుడు. ఎవరు సేవకుడు అంటే? సేవకుడు అంటే ఎవరనంటే ప్రభు యొక్క దాసుడు, దేవుని జతపనివాడు, క్రీస్తు సేవకుడు, క్రీస్తు రాయబారి, వాక్య సేవకుడు, ఆత్మకే పరిచారకుడు, దైవజనుడు, క్రీస్తు పరిచారకుడు. ఎవరు వీళ్ళు? ఎవరు అంటే సేవకుడు ఎవరో ఈ లక్షణాలు. అర్థమవుతుందండి? తర్వాత సేవకుని భారం ఏంటి? అపోస్తలుడైన పౌలు గారు చెబుతున్న విషయం కొరింథీయులు రాసిన 1వ పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో సువార్త ప్రకటించాలనే భారము కలిగిన వాడు. సేవకుని భారం ఏంటి? సువార్త చెప్పాలనే, సువార్తను ప్రకటించాలనే భారము కలిగిన వాడు.
తర్వాత రెండవ విషయం చూస్తే అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో సువార్త నిమిత్తం తన ప్రాణము ఇచ్చుటకు సిద్ధపడినవాడు. సేవకుని భారాలు ఇవన్నీ కూడా. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 6వ వచనం వరకు చూస్తే మనుషులను సంతోషపెట్టువాడు కాక దేవుని సంతోషపెట్టువాడే సువార్త బోధించవలెను. ఏంటి ఇవన్నీ? సేవకుని భారం. అపోస్తలుడైన పౌలు గారు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి 9 వరకు చూస్తే ఇతని బోధ ముఖ్యముగా సువార్త ఉన్నది. ఏమై ఉన్నదంటే సేవకుని భారం ఏంటి? సువార్త. సువార్త ప్రకటించాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 12వ వచనంలో క్రీస్తు సువార్తను ప్రకటించుటకు అన్నిటినీ సహించినవాడు. క్రీస్తు సువార్తను ప్రకటించాలి, అన్నిటిని సహించాలి. తర్వాత చెబుతున్న విషయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనంలో సువార్త ద్వారా ఎక్కువ ఆత్మను సంపాదించుటకు తనను తాను దాసునిగా ఎంచుకున్నవాడు. అనేక ఆత్మలను రక్షించాలి అంటే నీవు ఏమవ్వాలి? తగ్గించాలి. నువ్వు తగ్గించుకొని ఉండాలి అని చెబుతున్నారు. ఈ రోజున తగ్గింపు లేదండి. సేవకునికి తగ్గింపు లేదు. సేవకుని కలిగి ఉన్న విధానం ఏంటంటే మనిషి ఎంతవరకు కూడా హెచ్చింపే గాని తగ్గింపు అనేది లేదు. దేవుడు హెచ్చించబడాలి కానీ సేవకులు అయిన ప్రతి ఒక్కరు ఏమవ్వాలి? తగ్గించబడాలి. తర్వాత చెబుతున్న విషయం గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనంలో ఆత్మ నిమిత్తం ప్రసవ వేదన కలిగిన వాడు. ఆత్మ నిమిత్తం ఏం చేయాలి? వాడు నశించిపోతూ ఉంటే వాడి కోసం ప్రార్థన చేయాలి. ఒక సేవలోకి ఒక వ్యక్తి వస్తున్నాడంటే ఆ వ్యక్తి బలపడాలి, బలంగా ఉండాలి, అనేక ఆత్మను రక్షించాలి, అనేక చోట్ల సువార్తను ప్రకటించాలి, ఆయన ముందుకు తీసుకెళ్ళాలి, ఆయన ఇంకా ఆత్మను రక్షించాలనే విధంగా ఆ సేవకుని కోసం ప్రార్థన చేయాలి. ఆ సేవకుడు గురించి అనేక ప్రాంతాల్లో అనేక చోట్ల ఏం చేయాలి? చెప్పాలి. పౌలు గారు తిమోతి గురించి కానీ తీతు గురించి కానీ ఎలా చెప్పారండి? ఏ విధంగా చెప్పారు? ఒకసారి ఆలోచించండి. సేవకులకి ఇవన్నీ తెలుసండి. కానీ ఒక సేవకుని గురించి ఈ రోజున ఉన్న సమాజం, ఈ రోజున ఉన్న విధానం ఒక సేవకుడు గురించి ఇంకొక చోట చెప్పడం లేదు. ఒక సేవకుని గురించి ఆ సేవకుడు వాక్యం వస్తుంది అని అంటే మరి అక్కడ ఉన్న వ్యక్తులు కానీ ఇంకెవరైనా విని రక్షింపబడతారేమో, ఆ వాక్యాన్ని యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుంటారేమో, లేకపోతే అనేకులకు పంపిస్తారేమో, నేను సహాయం చేయాలనే విధానం లేదు. విమర్శించడమే కానీ సహాయం చేసే సేవకులు కనపడుతున్నారా? నేను అనేక మంది నేను గొప్పతో చెప్పుకోవట్లేదండి. ఎక్కువగా నేను సేవకుల విషయాల్లో నేను చేసేది ఏమిటి అని అంటే సేవకులు వాక్యాన్ని ఏం చేస్తా? అనేక మందికి వినిపిస్తా. ఒకవేళ నేను చెప్పటం దేవుడు నాతో మాట్లాడే విషయాలు వాళ్ళతో ఇంకా తెలియపరుస్తురేమో అని నేనేం చేస్తాను? అవి స్టేటస్ పెడతాను. తర్వాత అనేక చోట్ల ఏం చేస్తాను? ఆ వాక్యాలనే వినిపిస్తూ ఉంటా. ఎందుకని? ఆ వాక్యం విని ఒక్కరైనా మారతారేమో. ఒక వ్యక్తిని రక్షించే విధంగా ఉండాలి. కానీ ఒకళ్ళంటే ఒకళ్ళ పడదు, ఒకళ్ళంటే ఒకళ్ళ పడదు, ఒకళ్ళంటే ఒకళ్ళ పడదు. ఈ రోజున సేవకులు మీకు కోపాలు రావచ్చు, రోషాలు రావచ్చు, ఏదైనా రావచ్చు. మీరు ఆ విధంగా కలిగి ఉంటే వస్తుంది, ఆ విధంగా లేకపోతే రాదు. అర్థమవుతుందండి? తర్వాత చెబుతున్న విషయం చూడండి. సేవకుడు నువ్వెవరివి? ఎవరు అని అంటే సామెతలు చూడండి. తిమోతి రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో క్రీస్తు రాయబారివి. నువ్వెవరవే? క్రీస్తు రాయబారివి. దేవునికి నరునికి మధ్యవర్తి ఎవరో? యేసుక్రీస్తు ప్రభువారు. ఇప్పుడు విశ్వాసుల గురించి దేవునికి ప్రార్థన చేసి వారి ఆత్మ రక్షించి క్రీస్తు ద్వారా దేవునికి చెప్పే వ్యక్తి ఎవరో అని అంటే సేవకుడు, క్రీస్తు రాయబారి. తర్వాత చెబుతున్న విషయం తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో
క్రీస్తు యేసు యొక్క సైనికుడవు. ఎవరు నువ్వు? క్రీస్తు యొక్క సైనికుడవు. వేరే వాళ్ళకే దాసుడు కాదు, క్రీస్తుకు నువ్వు దాసుడు. అర్థమవుతుందండి? నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతుంది అంటే నీ ప్రవర్తన సరిగా లేదు కాబట్టి, నీ మాట తీరు సరిగా లేదు కాబట్టి, ఒకరిని విమర్శించే విధంగా నువ్వేం చేస్తున్నావు? ఒకరు వాక్యం చెప్పిన తర్వాత మరలా నువ్వు తీసుకొని ఏం చేస్తావు? ఎలా చెప్పారు, అలా చెప్పారు, అది కాదు, ఇది కాదు. ఎంతమంది జనం ఉంటారో ఒక్కసారి ఆలోచించు. ఎంతమంది వింటున్నారో ఒక్కసారి ఆలోచించు. ఆ సేవకుడు అప్పుడు ఏమైతురు? అంతమందిలో ఇప్పుడు తెలియని జనానికి నువ్వేం చేస్తున్నావు? తర్వాత నువ్వు చెప్పు ఆ సేవకుడికి, అయ్యా మరి ఇలా చెప్పారు అని. అయ్యా మరి ఇలా చెప్పారను. అది కాకుండా స్టేజీల మీద మాకు మాట్లాడేశారు. దొరికేసింది. ఏం దొరికింది? సేవకుని అవమానపరుస్తున్నావు నువ్వు. ఈరోజు నా వివాహంలో వివాహ విషయంలో వాక్యం చెబుతూ ఒక సేవకుడు వాక్యం చెప్పే సందర్భంలోనే, నేను వాళ్ళని ఎవరిని విమర్శించాలని చెప్పట్లేదు, నేను అతన్ని చూశాను, అతని విధానం చూశాను. అతను వాక్యం చెప్పేటప్పుడు ఇప్పుడు వివాహ సందర్భంలో భార్య భర్త గురించి చెబుతారు. ఇప్పుడు భర్త వచ్చేసి భర్తకు పురుషునికి శిరస్సు ఎవరు చెప్పాలండి? శిరస్సు ఎవరు? క్రీస్తేగా. ఇప్పుడు భార్య భర్తను ఏదన్నంటే, కొట్టినా తిట్టినా ఏదన్నంటే ఎవరినన్నట్టు? క్రీస్తుని అన్నట్టేనా? శిరస్సేనా? అర్థమవుతుందండి? కాదా? క్రీస్తునంటే దేవుణ్ణి అన్నట్టు. ఆ విషయం చెప్పాడని, ఇది అలా కాదు, అతన్ని కొడితే భర్తను కొడితే భర్త అవమానమే, భర్తదేనని ఇతనంటే ఆ చెప్పి కూర్చున్న ఆయన, అసలు ఆయన మొహంలో కొంచెం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఆయన చెప్పిండు, ఇప్పుడు ఆయన వాక్యం చెప్పిన తర్వాత నీవు దాన్ని పట్టుకొని నువ్వు విమర్శిస్తూ తర్వాత ఇంకా ఈ రోజు ఇంకా ఏంటంటే యూట్యూబ్లో ఏం చేస్తున్నారు? ఆ వ్యక్తి తప్పు చేస్తే, ఆ వ్యక్తి బాగా అల్లరి చేస్తే, బాగా ఇది చేస్తే అప్పుడు చెప్పు. అర్థమైందండి? ఇప్పుడు యాహాన్ గారు వచ్చేసి, ప్రభువా నీ నామమున దెయ్యాలు ఎలగొడుతున్నారు, అతన్ని ఆటంకపరుస్తానంటే అతను మనల్ని వెంబడించే ఆయన కాదు అని క్రీస్తుతో అంటే యేసుక్రీస్తు ప్రభు ఏమన్నారండి? నన్ను దూషించి అంటే నా నామము నన్ను చులకనగా చేసేవారు ఎవరో లేరు, అతననే ఆటంకపరచొద్దు. అతను ఎక్కడున్నా ఎవరిని ఏ నామం ఉపయోగిస్తుండో? నా గురించి నా నామమే ఉపయోగిస్తుండో. అపోస్తలుడైన పౌలు గారు చెబుతారు, ఒకడు కక్షతోను, ఒకడు ద్వేషంతోను, ఒకడు వేరే విధంగా లాభం కొరకు ఇవన్నీ క్రీస్తుని ప్రకటిస్తున్నారు. నేనైతే మంచి హృదయం సంతోషంగా నేను క్రీస్తుని ప్రకటిస్తున్నాను. అయినప్పటికీ ఏమి వాళ్ళు క్రీస్తుని ప్రకటిస్తున్నారు, అది సంతోషం అని చెబుతాను. అర్థమైందండి? తర్వాత ఇక్కడ ఏమని చెప్తున్నారంటే క్రీస్తు యేసు యొక్క సైనికుడవు అని చెబుతున్నారు. సేవకుని గురించి ఎన్ని విషయాలు చెప్పానండి? చాలా విషయాలు చెప్పాను. ఇన్ని విషయాల్లోని ఒకవేళ మీలో ఏదన్నా ఉంటే అర్థమవుతుందండి, నేను చెప్పానని మీరు బాధ తెచ్చుకోకుండా, వేరే విధంగా అనుకోకుండా, ఎవరిని ఉద్దేశించి చెప్పే విషయాలు కాదండి. వాక్యంలో ఉన్నది ఉన్నట్టు చెప్పడమే సేవకుడి పని. ఒకవేళ మీరు ఏదైనా కానీ అనుకుంటే, మీలో ఏదైనా లోపం ఉంటే సరి చేసుకోండి. నేనైనా, మీరైనా, ఎవరైనా సరి చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు ముందు తగ్గించుకునే ఉండాలి. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఏ సేవకుడిని విమర్శించాలని నేను చెప్పట్లేదండి. సేవకుడు అంటే ఈ రోజున నా నామం అన్ని జనుల మధ్య దూషింపబడుతుంది అని అంటే సేవకుని ప్రవర్తన సరిగా లేకపోతే అసలు ఏ విధంగా విశ్వాసులు ఎలా మారతారు? అన్ని జనులు ఎలా మారతారు?
ప్రతి ఒక్కరు గమనించు. ఒకరేమో డబ్బు నిమిత్తం, ఒకరేమో అహంకారం, ఒకళ్ళేమో గర్వం, ఒకళ్ళేమో అసూయ, ఒకళ్ళేమో కక్ష, ఒకళ్ళంటే ఒకళ్ళకు పడదు, ఒకళ్ళేమో ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ. ఏంది ఇవంతా? ఏంటండి ఇవన్నీ విషయాలు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో, ఎందుకు ఇలా ప్రతి ఒక్కరు కూడా దేహంతో జరిగించిన దానికి క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడ్డప్పుడు లెక్క చెప్పాలి. సేవకులకి 2 తీర్పులు. అర్థమైందండి? అటు సువార్త నిమిత్తం విశ్వాసులు వాళ్ళ నిమిత్తం చెప్పాలి, కుటుంబ నిమిత్తం, తమ జీవితం నిమిత్తం కూడా దేవునికి లెక్క చెప్పాలి. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి, ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. మనందరము కూడా క్రీస్తు దాసులు, క్రీస్తు సేవకులు, క్రీస్తు సేవకులు. క్రీస్తు చెప్పినట్టు ఆయన అడుగు జాడల్లో ప్రతి ఒక్కరు కూడా నడవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడిచ్చిన తండ్రిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలండి.